ఈయన గురించి అయితే ఎన్ని వస్తానయో. ఇందాకనే చెప్పిన గత బీఆర్ఎస్ నాయకులు ఒక్కడి మీదైనా చక్కగా చూపెట్టురని. భూ కబ్జా కేసులో మల్లారెడ్డి అరెస్ట్ తప్పదా? మాజీ మంత్రిపై ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డిపై కేసు ఫైల్. 7 సెక్షన్ల కింద నమోదు చేసిన పేట్ బషీర్బాద్ పోలీసులు. జీడిమెట్ల సర్వే నెంబర్ 83 ఇష్యూలో బాధితుడు ఫిర్యాదు. 33 గుంటలు కబ్జా చేసినట్టు ఇదివరకే హైకోర్టు నివేదిక. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయనపై పేట్ బషీర్బాద్ లో పోలీసులు భూ కబ్జా కేసు నమోదు చేశారు. మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డితో పాటు మొత్తం 15 మందిపై 7 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. హైదరాబాద్ జీడిమెట్లలో సర్వే నెంబర్ 83లో 33 గుంటల తమ స్థలాన్ని మంత్రి మల్లారెడ్డి కబ్జా చేశారని, తమ స్థలంలో ఉన్న నిర్మాణాలను కూల్చివేశారని తాజాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ షేరి శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డిపై వరుసగా భూ కబ్జా ఆరోపణలు వెలువెత్తున్న ఈ నేపథ్యంలోనే తాజాగా పోలీసులు కేసు బుక్ చేయడంతో ఆయన అరెస్ట్ తప్పదా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉన్నది. ఇక ఇదే సంబంధించి హైకోర్టులో ఇష్యూ ఏందో చూద్దాం. సుచిత్రలోని సర్వే నెంబర్ 83కు సంబంధించిన వివాదాస్పద భూమిపై రెవెన్యూ అధికారులు ఇటీవలే తెలంగాణ హైకోర్టుకు నివేదిక అందజేశారు. 33 గుంటల భూమిని మల్లారెడ్డి కబ్జా చేసినట్టు ఆ నివేదికలో స్పష్టం చేశారు. అనుమతి లేకుండా ఇతరులు భూమిలోకి ప్రవేశించి ఫెన్సింగ్ తొలగించిన మల్లారెడ్డిపై చర్యలకు ఉపక్రమించాలని రెవెన్యూ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కబ్జాకు గురైన ప్రభుత్వ భూమికి వెంటనే రక్షణ కల్పించాలని ధర్మాసనం సూచించింది. అయితే రెవెన్యూ శాఖ నివేదికతో భూమికి సంబంధించిన బాధితులకు ఉపశమనం కలిగింది. తమ భూమిని కబ్జా చేసిన మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలని వారు కోర్టును కోరారు. ఈ క్రమంలోనే తాజాగా శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. తీసుకుపోయి లోపలేసి పొట్టు కొట్టి ఆ కాలేజీలు ఎక్కడెక్కడైతే కట్టిండో కబ్జాలు చేసి ఆ చెరువులు కుంటలు కూడా అవి ప్రజల సొమ్ము కాబట్టి అవి ఎవరియో ఒరిజినల్గా వాళ్ళకి అందించేలాగా లేదు, ఆ పని మేము చేయలేము, మాకు సాత కాదంటే ఆ బిల్డింగులు వడగొట్టి వాటిని లేపేసి ఆడికెళ్ళి ఆ చెరువులు, ఇంతకుముందు చెరువులు ఉండేటివి కదా, ఆ చెరువులు లెక్కనే వాటిని పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పటికన్నా ఇట్లాంటివన్నీ చేయండి. మాలాంటి వాళ్ళం నిజంగా చాలా హాయిగా నిద్రపోతాం. మేము ఎవ్వరికి అగైనెస్ట్గా మాట్లాడాల్సిన అవసరం మాకు ఉండదు. సపోర్ట్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు, మీ దగ్గర నుంచి ఇదే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీరు ఈ ప్రభుత్వమైనా కనీసం ప్రజల ప్రభుత్వంగా, ప్రజాప్రభుత్వంగా మారాలని చెప్పేసి ఇట్లాంటి కబ్జా కోర్లను తీసుకుపోయి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు తప్పుగా దొంగతనంగా లాక్కున్నటువంటి ప్రతి ల్యాండ్ని ఇక్కడ కేవలం 33 గుంటల ల్యాండే కనిపిస్తూ ఉన్నది. సర్వే నెంబర్ 83కి సంబంధించి ఎన్ని వందల ఎకరాలు, ఎన్ని వేల ఎకరాలు మల్లారెడ్డి కబ్జా చేసినో మీకు కూడా తెలుసు రేవంత్ రెడ్డి గారు. మీరు ఒకప్పుడు కలిసే పనిచేసి ఉన్నారు అనేటువంటిది మీరు గుర్తు చేసుకుంటే చాలేమో.